పండు తింటారా అన్నారు. లేదు బాబాయ్ పర్లేదు అన్నాను. ఎన్ని ఇచ్చారో చూడండి ఏకంగా. థ్యాంక్స్ బాబాయ్. కవర్లో పెట్టేసి ఇస్తా అన్నారు. లేదు బాబాయ్ బండి వేసుకొచ్చానంటే బండి ఎక్కడ తీసుకొచ్చేయండి బండిలో పెట్టేద్దాం అంటున్నారు. ఆయన బండిలో పెట్టేస్తారంట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను మన రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ రోడ్లో అయితే ఉన్నాను. మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సంత. ఈ సంత ఏంటంటే ప్రతిరోజు జరుగుతుంది. రాజమండ్రి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అరటిగెళ్ళు అన్ని తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతారు. ఇది ఒక్కరోజే కాదు, ప్రతిరోజు జరుగుతుంది అనమాట. టైం వచ్చి ఇప్పుడు 7:30 అవుతుంది. అంటే 6కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, కానీ చాలా తక్కువ మంది అయితే ఉంటున్నారనమాట. కానీ 7-7:30 టైంకి మ్యాక్సిమం అందరూ వచ్చేస్తున్నారు గెల్ల పట్టుకొని. 6 మొదలవుతుంది స్టార్టింగ్. గెల్ల నాసిగెల్ల అయితే 150-200 వస్తుంది. మోటగెల్ల అయితే 350 రూపాయలు 400 వెళ్తాయి. తర్వాత 10-9:30 దాకా ఉంటుందండి మార్కెట్. 10 వరకు ఉంటుందండి మార్కెట్. చూడండి ఇవ్వండి మనం ఆత్రేయపురం మండలం నుంచి వస్తాయండి. ఇలాగ గోదావరి నుంచి వస్తాయండి. ఆత్రేయపురం మండలం, రాజవరం, పేరవరం, ఎల్చీరు, పులిదుండు నుంచి వస్తాయండి. ఊరికి 10 సైకిళ్ళు 20 సైకిళ్ళు అలా వస్తాయి. 10-20 సైకిళ్ళు వస్తాయండి ఊరికండి. మొత్తం మీద ఇక్కడికి 300 సైకిల్ దాకా వస్తాయి. 300 సైకిల్ 300 సైకిల్ పైన. అది గెల ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి? గెల నాసిగెల అయితే 100 రూపాయల కాడ నుంచి 100 రూపాయల నుంచి 400 దాకా. ఇంక సీజన్ బట్టి ఉంటుందండి. సీజన్ బట్టి అండి. సీజన్ బట్టి అదే లక్షరీ పూజలు కట్టండి అనుకోండి 200, 300, 350, 150, 100 అదే డౌన్ అనుకోండి. మార్కెట్ బట్టి ముప్పుడు ఎక్కువైంది అనుకోండి. ఏమన్నా పూజలు కార్యక్రమం అనుకోండి బాగా సేల్స్ అవుతాయి. లక్షరీ పూజలు ఉంటే బాగా సేల్స్ అవుతాయి. ఈ కార్తీక మాసం వెళ్ళిపోయిందంటే ఏమి రావండి. మళ్ళీ కార్తీక మాసం లేకపోతే ఇంకా తగ్గిపోద్ది మళ్ళీ బాగా. సీజన్ బట్టి అండి. అదే అండి, చెప్తే ఏం లేదండి. మాక్సిమం అమ్మే వాళ్ళందరూ రైతులే కదండి. వచ్చే వాళ్ళందరూ రైతులే. రైతులే. ఏ రకాలు ఉంటాయండి మార్కెట్ లో? ఇక్కడ చక్కెరగలి అండి, ఎర్ర చక్కెరగలి, పచ్చ, కొప్పర, అమృతపని ఒక్కొక్క ఎలా వస్తుందండి. తక్కువ అమృతపని అయితే ఇవి అయితే బాగా చక్కెరగలి, కొప్పర అయితే బాగా ఎక్కువ వస్తాయండి సీజన్. కొబ్బరికాయలు ఇది పాట ఉంటదండి. కొబ్బరికాయలు ఎక్కడండి? కొబ్బరికాయ అక్కడ అమ్ముతారండి. అలాగే ఇది కూడా పాట ఉంటదండి. ఖరీదే ఇష్టాలను బట్టి ఆ కొనుక్కునే వాడికి మనకే కుదిరితే ఇచ్చేస్తాం. ఏ ఛానల్ ఇది? గోదావరి వ్లాగ్స్ అండి. బాబాయ్ గారు మనకి అట్టుపళ్ళు అయితే ఇచ్చారు. థ్యాంక్స్ బాబాయ్. మా గోదావరి వాళ్ళు మమకారం అలాగే ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. మీరే ఊరి నుంచి వస్తున్నారు బాబాయ్? రాజారం అండి, ఆత్రేయపురం మండలం. ఓకే. ఈ రావులపాలెం కూడా జరుగుతున్నట్టుంది మార్కెట్, పెద్ద మార్కెట్ అండి. అది అది పచ్చి మార్కెట్ అండి. అవునండి, రావులపాలెంది. అక్కడ కూడా రోజు జరుగుతుందండి మార్కెట్. రోజు జరుగుతుంది. నిజంగా నాకైతే మాటలు లేవు. జస్ట్ నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను. బాబాయ్ గారు వచ్చి ఒక అట్టుపండు తింటారా అన్నారు. లేదు బాబాయ్ పర్లేదు అన్నాను. ఎన్ని ఇచ్చారో చూడండి ఏకంగా. మా గోదావరి చెప్తాను కదండి, మామూలుగా ఉండదు. ఎలా చెప్తున్నారండి? చక్కెరకెళ్ళి అండి అవి. ఏ ఊరు నుంచి వస్తున్నారండి మీరు? గెల వచ్చి 130 రూపాయలు చెప్తున్నారు. మరి మీకు గిట్టుబాటు అవుతుందా అండి? అసలు ఆ బేరాలు కూడా లేవండి ఇప్పుడు. కార్తీక మాసం కదండి, అయినా లేవా? చక్కెరకెళ్ళి అమ్ముతున్నాయి. ఏది అమ్ముతలేదండి, ముగ్గిపోయి
ముగ్గిపోయింది ముగ్గిపోయి ముగ్గిపోతుంది మనం వర్షాలు ఒకటి వచ్చాయి 4 రోజులు అన్నీ ఏరుకుండిపోయింది రావట్లేదు. ఆహా తగ్గిపోతుంది. మీరెవరి నుంచి వచ్చారు బాబే? ఏ ఊరండి? ఏంటండి ఏమూరా? కొవ్వూరు దగ్గర అండి. గెల్ల మీరేసుకొస్తారండి? రోజు వస్తారండి? చక్కెరకెళ్ళండి. ఓకే ఓకే. ఎలా చెప్తున్నారని ఇవి? 1800 బండి 1800. ఎన్ని గెళ్ళు ఉన్నాయన్న? 8 గెళ్ళు. కర్పూరం 8 గెళ్ళు వచ్చి 1800 అయితే చెప్తున్నారు. మరి గిట్టుబాటు అవుతుందన్న రేటుకి? మరి ఇంకా సేల్ ఇంకా అయిపోవాలని చెప్పి మొత్తం రేటు పడిపోయిందా? ఎక్కడికి వెళ్ళి అండి ఎలా చెప్తున్నారండి? ఎలా 150 కాయ సైజుని బట్టి అండి. ఇంకా ఓకే. ఆహా 100 కాడి నుంచి ఎలా చెప్తున్నారన్నా? ఎలా చెప్తున్నారు? 1500. ఎన్ని గెళ్ళు ఉన్నాయన్న? 8 గెళ్ళు 1500. ఇది వచ్చి చెన్నై మెయిల్ జస్ట్ ఇప్పుడే వెళ్తుంది అనమాట. ఓ పక్క మన మార్కెట్. కొంతమంది వచ్చి ఈ గెలల లెక్కన అమ్ముతారు. రావులపాలెంలోనే మనది ఆంధ్రాలోనే లార్జెస్ట్ మార్కెట్ ఉంటుంది. అక్కడైతే మ్యాక్సిమం బండిల లెక్కనే అమ్ముడిపోతాయి. ఇక్కడైతే గెలల లెక్కన అమ్ముడిపోతాయి అన్నమాట. ఏంటి బాబు ఇవి? చిన్న అట్టుపల్ల కర్పూరం ఎలా చెప్తున్నారు? అదే అండి. ఈ గెల అయితే ఎలాగా? 180 అండి. ఇవన్నీ మ్యాక్సిమం 180 అలాగే అండి. ఇంకా 150 180 అలాగా. కర్పూరాలు వచ్చి 150 180 అలా చెప్తున్నారు అనమాట రేట్లు. గెల వచ్చి ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి. మీరు కొత్త బంగారం మూవీలో చూస్తే అట్టపల్లి మార్కెట్ కనిపిస్తుంది కదా, అది వచ్చి రావులపాలెం మార్కెట్. అది చాలా పెద్ద మార్కెట్ అది. అట్టిపల్లి మార్కెట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ జనం అయితే కనిపిస్తున్నారు కదా, ఇదంతా వచ్చి కొబ్బరికాయలు వేలంపాట అయితే జరుగుతుంది. కొబ్బరికాయల్లో మ్యాక్సిమం ఇక్కడ వేలంపాట అయితే జరుగుతుందంట. ఇవి ఎలా అమ్ముతున్నారండి కొబ్బరికాయలు? 25 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. కొబ్బరికాయలు వచ్చి 25 రూపాయల నుంచి స్టార్ట్ అంట. మీరు ఎక్కడ చూసినా మ్యాక్సిమం అందరు రైతులే కనిపిస్తారు. సో గైస్ మరి చూసారు కదా, ఆ విధంగా ఉన్నాయితే రేట్లు. చాలా మందికి గిట్టుబాటు అవుతుంది, చాలా మందికి అయితే అవుతలేదు అనమాట. మరి మన వ్లాగ్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు ఎటువంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ గోదావరి వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి అట్టుపల్లి మార్కెట్.